వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరం తహసీల్ ఆఫీసులో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ బచ్చు మహేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ విభజన చట్టం కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభ పరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అఫిడవిట్ కారణంగా ఏపీకి మంచి జరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు అంశాన్ని కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పొందుపరిచిందని చెప్పారు. ఇదే విధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని గతంలో చంద్రబాబుకు చెప్పానని చేస్తానని చెప్పిన ఆయన చేయలేదని అన్నారు. ఇక అఫిడవిట్లో ఉన్న అంశాలన్నింటినీ ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 11న జరుగుతుందని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 రోజులు ఉండిపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి రాత్రే దిగాను. వస్తూనే బాబీకి చెప్పాను, రేపు ప్రెస్ మీట్ పెట్టి పొద్దునే మాట్లాడదామని. దీని ఇంపార్టెన్స్ మొత్తానికి మనందరం కలిసి చేసినటువంటి పోరాటానికి ఇదిగో ఈ ఫలితం వచ్చింది. ఇది చదవాలనుకున్న వాళ్ళందరికీ కూడా బాబీ వాట్సాప్లో పంపిస్తాడు. వాట్సాప్లో చదవండి. బాగా రాశారు. చాలా మొత్తం ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు ఉన్నాయి ఇందులో. ఇంకా ఆర్టికల్ 3, 4 ఏ రకంగా మిస్యూజ్ చేశారో నేను చెప్పాను. అసలు యూజ్ ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి వీళ్ళు అడిగారు. ప్రకటిస్తే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఇన్నాళ్ళు ఏం చేశారంటారు. అందుకని ప్రభుత్వం ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీడియా కూడా ఎలా అయిందంటే ఎవరికి కావాల్సిన మీడియా వాళ్ళు అదే. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర దీని మీద చెప్పడానికి ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏమేస్తారు? మరి మొన్న సింగు ఎందుకు అలా చెప్పాడండి అని అడుగుతారా అడగరా? ఎందుకు మీ కొరడా ఇచ్చి కొట్టించుకోవడం? ఎలాగా అరుణ్ కుమార్ చెప్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుని ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ అదేగా ప్రభుత్వాన్ని అడిగేది. ఎవరన్నా కీ మ్యాన్ వచ్చి కూర్చుంటే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. మొన్న ఎందుకు కోర్టులో అలా చెప్పారండి? ఏమండి మార్చలేదు. ఇదే స్టాండు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారిది కూడా ఇదే స్టాండు, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఇదే స్టాండు. అయితే వేయటానికి అనేక ఆలోచనలు చేశారు. బీజేపీతో గొడవ అవసరమా, కేంద్ర ప్రభుత్వంతో గొడవ అవసరమా, ఇవన్నీ ఆలోచించుంటారు. నేను అందుకనే ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా వేసినట్టే లెక్క. కేంద్రంతో కన్నా ఎక్కువగా తెలంగాణ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా ఎలా కాంప్రమైజ్ అవ్వకుండా డిలే చేసుకొస్తున్నారు అన్నది ఎక్కువ. నిజంగా కూడా అంతే కదా. కేంద్రం వాళ్ళ మీద కూడా చెప్పారు. కేంద్రం ఇద్దరికి మధ్యవర్తిత్వం వహించి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది పోయి మేము ఓన్లీ మధ్యవర్తులమే తప్ప జడ్జిమెంట్కి మాకు లేదు కెపాసిటీ అని రాజ్యసభలో సమాధానం చెప్పారన్న సంగతి కూడా రాశారు. మంత్రి గారు ఇలా సమాధానం చెప్పాడు. కోర్టు వారేమో డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ 3,000 6,000 కోట్లు వెంటనే పే చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవ్వట్లేదు తెలంగాణ గవర్నమెంట్. ఏంటి వీటికి సొల్యూషన్? ఇది చిన్న విషయం. ఈ అఫిడవిట్ 23ని దాఖలు చేశారు. 23/2/2023 5 రోజులైంది దాఖలై. ఇవాళ 28 కదా. 22న ఏప్రిల్ 11కి వాయిదా వేసినట్టు 22 రాత్రికి తెలిసింది. 23న వెంటనే దాఖలు చేశారు. గ్యాగ్ ఆర్డర్. మెదక్ జిల్లా తుప్రాన్ టోల్ ప్లాజాపై యువకులు దాడి చేశారు. టోల్ గేట్ పై దాడి చేసి 12 బూత్ల అద్దాలు, సిస్టమ్స్ ధ్వంసం చేశారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనలో 2 టోల్ ప్లాజా సిబ్బందికి గాయాలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
कल रात को 11:30 का आसपास अपना रोड पे एक हैदराबाद साइड से एक 10 से 15 आदमी लोग आया। अचानक अपना लड़के लोग को मारने चालू किया और सब बूथ का ग्लास गिस सब डैमेज किया और अंदर का अपना सिस्टम सब तोड़ के पूरा डैमेज कर दिया। कौन है बोल के अभी तक मालूम नहीं है। उसके बाद हम लोग पुलिस को इन्फॉर्म किया, सब आया था पुलिस लोग। सीसी फुटेज में कुछ? हाँ, सीसी फुटेज में सब आ रहा है उन लोग का। और वो पुलिस वाला पूछा है, वो सब दिया है हम लोग सीसी फुटेज। अंदाजे तो वही 7-8 लाख हुआ होगा, ज़्यादा हुआ है सब। मार कितने जने मार 2 लड़के को मार लगा है। उसको हॉस्पिटल में? एक हॉस्पिटल में, एक तो ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తహసీల్ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయి. 10,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ బచ్చు మహేందర్ ఏసీబీకి చిక్కారు. భూమి కొలత కోసం రైతు ఎర్రబెల్లి మనోహర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహేందర్ ఏటూరు నాగారం తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మహేందర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో 13వ హాకీ ఇండియా సీనియర్ మహిళా జాతీయ ఛాంపియన్షిప్ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జట్ల మధ్య తుది పోరు జరిగింది. 5-1 స్కోర్తో మధ్యప్రదేశ్ విజయం సాధించింది. రన్నర్స్గా మహారాష్ట్ర నిలిచింది. 3వ స్థానం కోసం హర్యానా జార్ఖండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 2-1 స్కోర్తో జార్ఖండ్ విజయకేతనం ఎగరవేసింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన ఉత్సవాల్లో ఉత్తమ గోల్ కీపర్గా ఎంపికైన జార్ఖండ్ క్రీడాకారిణి సోనాల్కు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు అవార్డును అందజేశారు. ఉత్తమ డిఫెండర్గా ఎంపికైన మధ్యప్రదేశ్ క్రీడాకారిణి ప్రతిభ ఆర్యకు హాకీ ఆంధ్ర కార్యదర్శి హర్షవర్ధన్ అవార్డు అందజేశారు. by Srimati Sati Geeta Garu, double Olympian. Ready? I request team captain to come and step forward to receive the trophy. Join for the photograph. గొడ్డలిపోటును సిబిఐ బట్టబయలు చేస్తుండటంతో కొందరు తప్పుడు ప్రచారానికి తెరతీస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చనిపోయిన వ్యక్తిపైనే సకల శాఖ మంత్రి అభియోగాలు మోపుతున్నారన్నారు. తండ్రి కుమారులు విడివిడిగానా కలిసే అరెస్ట్ అవుతారా అనే విషయాన్ని త్వరలోనే రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. మంత్రులు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకరేమో రికార్డింగ్ డాన్సులు చేస్తుండగా మరొకరేమో బుల్లెట్ దిగిందంటూ మాట్లాడుతుంటారన్నారు. ఇంకొకరేమో కోర్టు దసరాల చుట్టూ తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. సాగునీటి పారుదల, వ్యవసాయ శాఖలు రైతుల జీవితాలతో ముడిపడి ఉన్నవని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంపాలనే ప్రయత్నం సిబిఐ బట్టబయలు చేసింది. ఇంకా నిస్సిగ్గుగా మొన్న సకల శాఖ మంత్రి వచ్చి ఏం చెబుతున్నాడే, చనిపోయిన వ్యక్తి మీద అభియోగాలు మోపుతున్నాడంటే ఎంత దిగజారుడు రాజకీయాలు. ఎవరో వివేకానంద రెడ్డి ఎవరో స్వయాన రాజశేఖర రెడ్డి తమ్ముడు. చనిపోయిన వ్యక్తి మీద కూడా నీచాతి నీచంగా దుర్మార్గంగా మీరు ఆపాదిస్తూ ఉన్నారంటే తప్పించుకోలేరు. కాబట్టి మ్యూజిక్ స్టార్ట్ అయింది. అయ్యా కొడుకులు విడివిడిగా అరెస్ట్ అవుతారా, కలిపి అరెస్ట్ అవుతారా, నోటీసు ముందు నీకు వస్తుందా, నాకు వస్తుందా, ఎవడికి వస్తుందా, అన్నీ కూడా తొందరలోనే సినిమా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూడబోతూ ఉన్నారు. వాళ్ళ రాష్ట్రం ఏమైంది? ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు? అసలు వసూలు చేసిన డబ్బులు ఏమైనాయి? ఏం పనులు చేశారు? ఏమైంది వెలుగొండ ప్రాజెక్టు? ఎక్కడుంది వెలుగొండ ప్రాజెక్టు? ఎప్పుడన్నాడు? 2020 అన్నాడు, 2021 అన్నాడు, 2022 పోయింది, 2023 అయిపోయా. పోలవరం సంగనాకి ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ గోదావరిలో ముంచేశారు. 72% తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని గోదావరి పాలు చేశారు. ఈ సన్నాసులు ఈ 45 నెలల్లో
ఇప్పుడు ఆ పోయిన డయాఫ్రమ్ వాళ్ళని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కోఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కోఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కోఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం పైకి ఎక్కి మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. కలకలం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భార్యాభర్తలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వస్తూనే మహిళ కలెక్టర్ కార్యాలయం పై భాగానికి చేరుకుని ఎక్కడ తమకు న్యాయం జరగడం లేదని తాను ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళను అనునయించి కిందికి దూకకుండా నివారించారు. క్రిందికి దించి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, జెడ్పీసీఈఓ సత్యనారాయణ మహిళతో మాట్లాడి ఆమె సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె భర్త రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో తమకు ఉన్న 12.5 సెంట్ల భూమి అమ్మి పెడతానని ఓ న్యాయవాది నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసం చేశారని, ఇందులో అక్కడి మాజీ కార్పొరేటర్ హస్తం ఉందని తెలిపారు. అలాగే తాము ఉంటున్న స్వగృహం నుండి కుట్రపూరితంగా తమను వెళ్లగొట్టారని అన్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదని గ్రహించి కాకినాడకు మకాం మార్చామని, ఈ విషయమై అధికారులకు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, జీవితంపై విరక్తి చెంది తన భార్య ఆత్మహత్యయత్నం చేసిందని తెలిపారు. రాజమండ్రిలో మా అమ్మగారు నాకు రిజిస్ట్రేషన్ నామదారు ఇచ్చారండి ఇల్లు. చూడండి సార్, దొంగ నోటీసులు ఇచ్చి ఆ ఇల్లుని దొంగ రిజిస్ట్రేషన్ చేశారు. ఒక్క నిమిషం ఉండండి, మీడియా వాళ్ళు వచ్చారు కదా, ఒక్క నిమిషం ఉండండి సార్. మా అమ్మగారు నాకు రిజిస్ట్రేషన్ నామదారు ఇచ్చారండి ఇల్లు తాళాలు పగలగొట్టించి భూమి గురించి 1200 గజాల స్థలం గురించి ఈ స్థలాలు పగలగొట్టించి నాకు దొంగ కోర్టు నోటీసులు ఇచ్చి మీడియా వస్తారని వెళ్తే ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి. భయపడేది ఏం లేదు అసలు. ఎందుకంటే సత్యం పెట్టిన ఇంట్లో మానసికంగా సత్యం కన్నా ఇక్కడ చచ్చిపోతాం వేస్టింగ్గా. ఇవాళ 10 సంవత్సరాలు సార్ మనుషులు ఇలా అయిపోయాం. 1 సంవత్సరాలు చచ్చిపోతాం ఏమన్నా. ఎన్నో చేశారు. నాకు ఒక్క న్యాయం జరిగింది. నా భూమి నాకు ఇప్పించి, నా ఇల్లు నాకు ఇప్పిస్తే నేను అద్దెలు కట్టుకోలేకపోతున్నాను. మానసికంగా ఆర్థికంగా చాలా బాధలు గురి చేస్తున్నారండి. ఏ పరంగా చంపాలని చూస్తున్నారండి క్రిమినల్ గా. ఏ తినాలన్న భయం, బయటకు ఆయన పంపించాలన్న భయం. ఏం చెప్పమంటారు, గ్యాస్ లీకేజ్ సిలిండర్ ఇప్పించారండి. దాని ఎవిడెన్స్ కూడా ఉంది. అర్ధరాత్రి 7:30 అప్పుడు మేము గట్టిగా వార్నింగ్ ఇచ్చి హెచ్పి గ్యాస్కి, అది ఎవరంటే వాళ్ళకే తెలియాలంటే మేము వెళ్ళి అడిగితే చెప్తారా సార్? ఇదంతా కంప్లైంట్ పెట్టాలి ముందు.
ఎఫ్ఐఆర్ నోట్ చేయాలి వాళ్ళ అన్నదమ్ముడి మీద. తాళాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇచ్చామండి. ఏ స్టేషన్లో ఇచ్చారు? 3 టౌన్ అండి. 3 టౌన్ సంబంధించిందండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చారమ్మా? మొన్న కూడా వెళ్ళామండి. వెళ్తే ఏదో ఎన్ని సంవత్సరాల క్రితం? మొన్న 18లో ఇచ్చామండి. మళ్ళీ మొన్న వెళ్ళి ఇద్దామని వెళ్తేనండి లేరటండి. మీరు మళ్ళీ రావాలి. రాజమండ్రి 3 టౌనా కాకినాడ 3 టౌనా? రాజమండ్రి 3 టౌన్ అండి. రాజమండ్రి 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు మరి జిల్లాలు విడిపోయినాయి కదా, రాజమండ్రి కలెక్టర్ గారిని కలవాలి కదా. ఇక్కడికి వెళ్ళామండి. వెళ్తే మన అసలు ఇక్కడే కలెక్టర్ చూసారా, ఇప్పుడు చేయబట్టి వచ్చి పిలిస్తే వస్తారండి. మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి వేస్తున్నారు కదా, నేను పైగా ఎక్కానని ఎంతమంది మీడియాలో ఫోన్ చేశాను. ఎన్ని పెట్టారు ఆయన, ఎన్ని పెట్టారండి. ఎవరైనా స్పందించారా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న వెళ్ళలేదన్నట్టుగా. అవన్నీ అన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, లేకపోతే నేను కల్పించి చెప్పాను అనుకోవడానికి. నేను చెప్తున్నా సార్, నా పేరు దుర్గాదేవండి. పార్టీలు మాత్రమే కానీ న్యాయం జరగకపోతే చెప్పండి. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నిలువున దగా చేస్తున్న జగన్ రైతుల భరోసా పేరుతో అన్నదాతలను నిలువున ముంచేశారన్నారు. ఎన్నికల ముందు రైతులకు 15,000 ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత 7,500 ఇస్తానన్నారు. కేంద్రం ఇస్తున్న 6,000 కలుపుకొని 13,500 ఇస్తున్నామని డబ్బా కొడుతున్నారు. రైతు భరోసా పేరుతో జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, రైతులకు 1,000 కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసం మాయమని అన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని అన్నారు. బటన్ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులకి రైతు భరోసా వేస్తాను, బటన్ నొక్కుతున్నానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు పేపర్లో పెద్ద యాడ్ ఇస్తాడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఆ రోజున చెప్పింది ఏంటి? ప్రతి ఒక్క రైతుకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో అందరికీ వాగ్దానం చేశాడు. కానీ ఇవాళ రైతాంగానికి అతను ఇస్తున్నది కేవలం 7,500 రూపాయలు మాత్రమే. మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలుపుకుని 13,500 ఇస్తూ ఈయనేదో మొత్తం నేనే ఇస్తున్నానని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తామన్నాడు. బిల్డప్ ముఖ్యమంత్రి. దానికి ఒక పెద్ద యాడ్, దాదాపు ఒక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానికి ఉంది పైన పటారం లోన లొటారం అని. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఈయన యొక్క గొప్పతనం ఏంటి. తెలంగాణ పేపర్లో ఇస్తాడు, నేషనల్ మీడియాలో ఇస్తాడు. అంటే బయట వాళ్ళందరూ ఈయన ఏదో పెద్ద పగలు తీసేస్తున్నాడని చెప్పి చెప్పుకోవడానికి ఇస్తా ఉన్నాడా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి, వాస్తవ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగితే తెలుస్తుంది బాధలు. ఇవాళ అన్ని రకాలుగా రైతుల్ని నట్టేట ముంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతుల అప్పుల బాలైపోయారు. ఇవాళ ప్రతి ఒక్క రైతు తలపైన ఎంతెంత అప్పులు ఉన్నాయనేది వాస్తవ విషయాలు బయట తీస్తే తెలుస్తుంది. యావరేజ్న మినిమం 2.5 లక్షల రూపాయలు ప్రతి రైతు మీద ఇవాళ భారం పడింది. సిట్ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచినటువంటి విశాఖ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతోంది. 2 రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు ముస్తాబైంది. ఉన్న వనరులు, ఏపీ శక్తి సామర్థ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కల్పిస్తున్నటువంటి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు ఏపీ అధికారులు. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్కి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు భారీగా హాజరవుతున్నారు. మరోవైపు భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం అన్నారు మంత్రి అమర్నాథ్. దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. ఇచ్చినటువంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామికంగా ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి సహజసిద్ధంగా ఉన్నటువంటి వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అనేక
పరిశ్రమలు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వాతావరణం, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు, వీటన్నిటినీ కూడా రేపు ఈ సమిట్ ద్వారా షోకేస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలని, విస్తారంగా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మనకున్నటువంటి అన్ని వనరుల్ని కూడా మనం షోకేస్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అందులో భాగంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సెక్టర్ కానీ, అలాగే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కానీ, అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, మెడికల్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి కానీ, లేదా ఫార్మాసిటికల్స్కి సంబంధించి, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్కి సంబంధించినటువంటి సెక్టర్ కానీ, లేదా టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి, అలాగే ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి సెక్టర్ కానీ, లేదా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి సెక్టర్ కానీ, ఇలాగా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్కి సంబంధించి కానీ, లేదా ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సిపిసిహెచ్ శ్రీకాంత్ ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ్ జైన్తో కలిసి కలెక్టరేట్లో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 6 జిల్లాల పరిధిలో 331 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం 59, విజయనగరం 72, పార్వతీపురం మన్యం 24, అల్లూరి సీతారామరాజు 15, విశాఖపట్నం 112, అనకాపల్లి జిల్లాలో 49 చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఫిబ్రవరి 28, మార్చి 7 తేదీల్లో 2 విడతలుగా శిక్షణ ఇస్తామన్నారు. ఈసీ ఆదేశాల మేరకు బిఎల్ఓల ఆధ్వర్యంలో ఓటర్ స్లిప్పులు, పోలింగ్ కేంద్రాల సమాచారం ఓటర్లకు తెలియజేస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ని అనుసరించి ఈరోజు మనకి 27/2/2023 నాడు లాస్ట్ డే ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది నామినేషన్స్. అది 3 గంటలకి ముగిసింది. సరే, మనకు టోటల్గా 3 క్యాండిడేట్స్ నామినేషన్స్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మనకి 37 మంది క్యాండిడేట్లు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ పోటీలో నిలవడం జరిగింది. సో వాళ్ళందరికీ మనం ఇప్పుడే అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఒక మీటింగ్ హోల్డ్ చేసేసి డూసు డోంట్స్, అలాగే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్లైన్స్ లాంటివి ఇప్పుడే అందరికీ తెలియజేయడం జరిగింది. సో మనకు ఇందులో మనకి మొత్తం 2,89,000 పైచులకు ఎలిజిబుల్ ఓట్స్ మనకు రికార్డ్ అయినవి ఈ 6 జిల్లాలకు సంబంధించి. అలాగే 331 పోలింగ్ స్టేషన్లో ఈ ఎలక్షన్ ప్రాసెస్ మనం జరుపుకోబోతున్నాము. సో దీనికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ బేస్ చేసుకుని అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతున్నాము. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్టింగ్ లాంటి మనము యాక్టివిటీని కూడా టేకప్ చేస్తున్నాము. ఎక్కడైతే మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో ఒకే లొకేషన్లో అక్కడ వెబ్కాస్టింగ్తో పాటు అవసరమైన మేర పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్స్ కామన్గా ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనం అక్కడ ఈవెన్ వీడియోగ్రఫీ లాంటి యాక్టివిటీని కూడా టేకప్ చేయడానికి రెడీ చేస్తున్నాము. దెన్ పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో మనకి జనరల్గా మనకి 1+3 అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, 3 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మరీ తక్కువ ఉన్న చోట్ల 1+2 మాత్రమే మనకి ప్యాటర్న్ ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా మనకి 20% రిజర్వ్తో పోలింగ్ పర్సన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్ ఆల్రెడీ మనకు 28th రేపు ఒక ఫస్ట్ లెగ్ ఆఫ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. యాదగిరిగుట్టలో స్వచ్ఛంద బంద్ పాటించారు. యాదగిరిగుట్ట పాత బస్టాండ్ తొలగించొద్దని కోరుతూ యాదగిరిగుట్టలో దుకాణాలు మూసేసి యాదగిరిగుట్ట వాసులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బస్
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామమన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీకి మంచి జరిగే అవకాశం ఉందని స్పష్టం. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తహసీల్ ఆఫీసులో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ బచ్చు మహేందర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.